ఇవాల్టి ముఖ్యాంశాలు. తెలంగాణ డిఎస్సి ఫలితాలు విడుదల. డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్. డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల. తక్కువ సమయంలో ఫలితాలు ఇచ్చామని రేవంత్ వ్యాఖ్య. 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటన. రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలో దీక్ష విరమణ. హైకోర్టులో హైడ్రాపై విచారణ. వర్చువల్ గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్. అమీన్పూర్ తహసీల్దార్ పై హైకోర్టు ఆగ్రహం. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోపే ఎలా కూల్చుతారంటూ సీరియస్. తిరుమలకు సిట్ అధికారుల బృందం. కల్తీ నెయ్యి వాడకంపై సిట్ బృందం ఆరా. నెయ్యి స్టోరేజ్ ప్లాంట్ తో పాటు లడ్డూ పోటు కౌంటర్లను పరిశీలించనున్న సిట్. పోర్టు సిబ్బందిని విచారించనున్న సిట్ అధికారులు. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ అవార్డు. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయనకు అందజేత. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రకటన.